నాది రాజోలు నియోజకవర్గం మల్కీపురం మండలం కేసనపల్లి గ్రామ సర్పంచ్ని తెలుగుదేశం పార్టీకి ఎన్నికైనటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచ్గా ఎన్నికైనటువంటి మనిషిని నేను. ఏమైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు ఆ ఆశయాలు పులుగుపుచ్చుకునే ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ గ్రామాభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఇటువంటి దుర్మార్గ పాలనలో ఎక్కడుండబడ్డా మేము సర్పంచులు అయ్యామంటే బాబు ఆశయాలు ఇంప్లిమెంట్ చేయబట్టే మేము కూడా సర్పంచులు అయ్యామని సందర్భంగా మనవి చేస్తూ, ఈ రాష్ట్రంలో రాజ్యాంగేతర శక్తులుగా వాలంటీర్స్ కానివ్వండి, గృహ సారథులు కానివ్వండి, ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉండబడ్డ ఎమ్మెల్యేస్ ఒక రాక్షస పాలన సాగిస్తూ గ్రామాల్లోకి వచ్చి గడప గడపకి అని చెప్పి 20 లక్షల రూపాయలు ఖర్చు పెడతారంటే వీళ్ళ అమ్మ మూడు సొమ్మాది కాదు. 14-15 ఆర్థిక సంఘం నిధుల్ని వాళ్ళకి వెచ్చించుకొని ఇంటింటికి తిరిగి మీకు పోలు కావాలా, బలుపు కావాలా, రేషన్ కార్డు కావాలని ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకునే పరిస్థితికి ఈ చంద్రబాబు నాయుడు గారు వేసిన అభివృద్ధిని తట్టుకోలేక, దాన్ని రీచ్ అవ్వలేక దుర్మార్గమైన పాలన చేస్తున్నటువంటి వాలంటీర్స్ కానీ, గృహ సారథులు కానీ, ఆ స్థానిక ఎమ్మెల్యేలు కానీ చాలా రాజ్యాంగేతర శక్తులుగా ప్రయాణిస్తున్నారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. మమ్మల్ని నిర్వీర్యం చేయొచ్చు, మా ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేయొచ్చు, కానీ మీ ఆశయాల్ని ప్రజల్లో తీసుకెళ్ళటానికి నిరంతరం కృషి చేస్తూ అనేకమైనటువంటి ఉద్యమాలు చేశాం. తిరుపతి కానీ, ఢిల్లీ కానీ, అమలాపురం కానీ, విజయవాడ కానీ వెళ్ళి అనేకమైన ఉద్యమాలు చేస్తే దున్నపోత మీద వర్షం కురిసినట్టు ఈ జగన్మోహన్ రెడ్డికి తప్ప ఈ ఉద్యమాలు ఏనాడు పట్టించుకోలేదు దుర్మార్గుడు. ఇటువంటి దుర్మార్గుడిని మనం గద్దెదించాలి, చంద్రబాబు నాయుడిని తీసి తెచ్చుకోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు యావత్ భారతదేశంలో నరేగా నిధుల్ని ఆర్థిక సంఘ నిధులతో టైఅప్ చేసి 40,000 కిలోమీటర్ల సీసీ రోడ్ వేసిన గనుడంటూ ఉంటే ఈ యావత్ భారతదేశంలో ఒక్క చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా మనవి చేయడం తప్పదు. ఇంకొక విషయం ఏంటంటే సార్, మీరు రేషన్ కార్డులో ఎంత మంది ఉంటే ఏ ఒక్క వ్యక్తి పోయినా చంద్రన బీమా ఇంప్లిమెంట్ చేశారు మీరు. ఈ దుర్మార్గుడు ఎవడ పేరునైతే రేషన్ కార్డు ఇచ్చారో వాడు తప్ప చిన్నాడి పిల్లని చచ్చిపోతే కూడా ఈవేళ ఆ బీమా చెందేడు చేయట్లేదు. ఎవరైనా చిన్న వ్యాపారం చేసుకోవటానికో, చిన్న ఇల్లు కట్టుకోవటానికో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసి ఇల్లు కట్టుకోవటానికి చేసుకుంటుంటే దాని రూపేణ రేషన్ కార్డు వచ్చేసి వాళ్ళ పిల్లల చదువు భవిష్యత్తుకి ఈ చేయకుండా మనం ఇది ఇచ్చేవాళ్ళం, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళం. అటువంటి రియంబర్స్మెంట్ ఒక కారు ఉంటే ఇవ్వట్లేదు, ఒక ఉద్యోగం చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటే కూడా ఇవ్వనటువంటి ఈ దుర్మార్గుడిని మీరు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని మనసా వాచా కోరుకుంటూ, మా రాజోలు నియోజకవర్గం మాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి మీ ఆశయాన్ని పులుగుపుచ్చుకుని మా సూర్యారావు గారు చాలా అభివృద్ధి చేశారు. మీరు వేసిన రోడ్ల మీదే, మా సూర్యరావు గారు వేసిన రోడ్ల మీదే ఈ దుర్మార్గులు ప్రయాణం చేస్తున్నారని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. నేను వచ్చినప్పుడు చేయడం వేరే, మీరు కూడా మీ హక్కులు కాపాడడానికి ఇప్పుడు కూడా పోరాడాలి తమ్ముడు. ఇప్పుడు మీ హక్కులు మీరు కాపాడుకుంటే రేపు వచ్చిన తర్వాత మీ గౌరవాన్ని నేను కాపాడుతా, ఇంకా ఎక్కువ హక్కులు ఇస్తాను.